దళితుల ఫిర్యాదుపై పోలీస్ శాఖ వెంటనే స్పందించి కేసులు నమోదు చేయాలని జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రం అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ/ఎస్టీల న్యాయపరమైన హామీలకు భంగం కలగవద్దని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. దళితుల భూములు ఆక్రమించి దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా చర్యలు తీసుకుని దళితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ/ఎస్టీ కమిషన్ పనిచేస్తుందన్నారు. ఇక దళితులపై జరుగుతున్న దాడుల గురించి రాష్ట్ర ప్రభుత్వ డీసీపీని కలిసి వివరించడం జరిగిందన్నారు. హరిజన గిరిజన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో సబ్సిడీ అందించడం లేదని, ఈ విషయంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి సబ్సిడీ అందించాలని వారు కోరారు. ఎస్సీ/ఎస్టీలకు అన్యాయం జరిగితే నేరుగా కమిషన్కు ఫిర్యాదు చేయాలని కోరారు. పోలీసు అధికారులు గ్రామాల్లో ఎస్సీ/ఎస్టీలపై దాడులు, అన్యాయాలపై స్పందించి కేసులు నమోదు చేసి న్యాయం చేకూర్చాలన్నారు. 1989 ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమలుపరచడం కొరకు నేషనల్ కమిషన్గా పనిచేస్తుంటుంది ఢిల్లీలో. దళితుల యొక్క భూములను వేరే అగ్రవర్ణాలు కానీ ఏ కులాల వల్లైనా పట్టాభూములను గుంజుకున్న పరంపోగు భూమిని కూడా వాళ్ళు ఒకవేళ ఎవరైనా వేరే కులాల వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు న్యాయం చేయడం కొరకు కమిషన్ పనిచేస్తుంటారు. కులాలను వెట్టి చాకిరి, బానిసత్వము, ఈ భూస్వాములు ఎవరైనా వాళ్ళని ఇబ్బంది పెడితే కూడా కమిషన్ సీరియస్గా యాక్షన్గా తీసుకుంటుంది. సుమోటగా కూడా తీసుకొని కేసులు చేసే పవర్స్ జాతీయ కమిషన్. దళితుల పరిస్థితి దీనంగానే ఉన్నది. ఇంకా వాళ్లను మా అరాచకత్వము మరియు అతని వాళ్ళ మీద హత్యలు, వాళ్ళ మీద మానభంగాలు, వాళ్ళ భూములు లాక్కోవడం ఇవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక